వారం రోజుల్లో నా పెళ్ళి. శుభలేఖ చూడు. ఏంటక్క అన్నయ్య లేడా? లేడు చెల్లి, ఊరెళ్ళాడు. 4 రోజుల వరకు రాడు. అవునా? వ్యాపారం ఎలా జరుగుతుంది? బానే జరుగుతుంది చెల్లి. సరే నేను వెళ్తాను. సరే చెల్లి. ఏం కావాలి? తాజాగా ఏమేమి కూరగాయలు ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. మీకేం కూరగాయలు కావాలి? ఏమున్నాయి చెప్పచ్చు కదా. 2020 మ్యాచ్ చూస్తూ ఎన్ని ఓవర్లు అన్నట్లుంది. కనిపించేటి అన్ని కూరగాయలే కదా. రేట్లు ఎలా ఉన్నాయి కూరగాయలు? టమాటాలు కేజీ 50, చిక్కుడుకాయలు కేజీ 30, వంకాయలు కేజీ 10. సరే అయ్యో పావు కేజీ ఇయ్యో పావు కేజీ ఇవ్వు. ఏమైంది బాసు? వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళావుగా, వచ్చేటప్పుడు ఏంటి కుక్క గరిచిన పిల్లిలా అయిపోయావు? రే నేను ఒక అమ్మాయిని చూశానురా. అబ్బో, ఈ బొగ్గుమానికి లవ్ కూడానా? మూసుకుని బొగ్గులేరా. ఆలియర్రా అటు పోయాడు. అర్జెంటుగా బట్టలు ఇస్త్రీ చేయాలి. అంత అర్జెంట్ అయితే నువ్వే పోయి ఎత్తుక్కో. ఇంతకు చేతిలో బాటిల్ ఏంటి? చెప్పండి కదా అర్జెంట్ అని, అందుకే. ఏ ఊరి మీది? అనకాపల్లి. మరి మీది? అమలాపురం. ఇంకే వేసుకో. అయ్యో పచ్చిమిర్చండి. అది చూసుకోలేదండి. క్యారెట్ అంగులు పచ్చిమిర్చి తినేసాను. ఇంకా నయం. కరేపాకు అనుకొని దురదగుంటాకు నమ్మలేరు కాదు. ఉంటానండి. ఏంటి ఏదో మైమర్చిపోయినట్టున్నావు? చెప్పాను కదరా. అబ్బో, నీ బొగ్గుమానికి లవ్ కూడానా? రే ముందు బొగ్గులే. నా పైన కదరా వేసేది, దాంట్లో వేయి. సారీ అన్న, సారీ అన్న. అరే బట్టలు తొందరగా అయిపోవాలరా. రే ఆ పని మీద ఉన్నా. తొందరగానే మళ్ళీ వచ్చావు, ఇంకా వెళ్ళలేదా? ఎక్కడ్రా, నీళ్ళ నీళ్ళు తాగేసాడు కదరా. హే వెజిటబుల్ గర్ల్, వెజిటబుల్స్ ఎంత? ఏం కావాలి? క్యాప్సికమ్ ఉన్నాయా? లేవు. అరటికాయలు ఉన్నాయా? లేవు. ఉల్లిపాయలు ఉన్నాయా? నేను నీకు అమ్మను. ఎంత మాట అన్నావు? నేనెవరో తెలుసా? ఏంటి ఈ సైకి అర్థం? కొంచెం యాక్ట్ చేయవా? ఏం యాక్ట్ చేయాలి? మన ఇద్దరం బాగా క్లోజ్ అన్నట్లు. మన ఇద్దరు క్లోజా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఊరికే అక్కడ ఉన్నాడు కదా, అతన్ని ఏడిపించడానికి. ఓ అందుకా? అయితే కాసుకో ఇంకా.
చచ్చాడు ఈ రోజు నా చేతిలో. ఏడు వస్తున్నా నా దగ్గర. రే అన్నా ఏరా వెజిటేబుల్ గా కావాల్సి వచ్చింది నీకు? అరే బావా తన అక్కరా. నాటకాలు తప్పకు రే. రే ఆ. చాలా వరకే ట్రై చేస్తాను. అరే వద్దురా. అరే రే వద్దురా. రే వద్దురా రే. రే నేనేం చేయలేరా రే. వదిలిరా. అరే వదిలిరా రే. అన్నా ఎక్కడికన్నా వెళ్తున్నావు? ఏంటి నీది కాలిపోతుందన్న అక్కడ. ఏంట్రా కాలేది? అదే అన్న ఇస్త్రీ పెట్టా. నీళ్లు పోసి చల్లారచ్చు. అది కూడా చెప్పాలా? సరేనా? ఇట్స్ ఓకే డార్లింగ్, నిన్నిచ్చానుగా, సరిపోలేదా? నువ్వు రావద్దు డార్లింగ్, నేను వస్తానుగా, కలుద్దాం. సీ యూ డార్లింగ్. ఎవరితో మాట్లాడుతున్నావు? నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. గర్ల్ ఫ్రెండ్ అంటే వెజిటేబుల్ గర్లేనా? అదా, అది కావాలనే నేను నేర్పించడానికి అలా చేశాం. తనే నాకు చెప్పింది అలా చేయమని. అంతే, అంతకు మించి ఏం లేదు. అమ్మయ్యా. థ్యాంక్ యూ బస్. ఓకే ఓకే, నాకు చెప్పినట్టుగా అమ్మాయికి చెప్పమాకే. సరే చెప్పనులే. ఓకే అన్న, ఉంటాను. సరే. ఏంటి బావా, ఇందాకేంటి మా అక్కతో బాగా క్లోజ్గా మూవ్ అవుతున్నావు? అదా, అదేం లేదు, తన లవ్కి హెల్ప్ చేస్తున్నాను అంతే. అవునా, పర్లేదు, అలాంటివి చేసి పుణ్యం సంపాదించు, మన లవ్కి హెల్ప్ అవుతుంది. నువ్వు ఒప్పుకుంటే ఆ ఒక్క అమ్మాయి ఏంటి, ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిల్లోకి హెల్ప్ చేస్తాను. పద బయటికి వెళ్దాం. అర్థమైందిలే, నీ బొగ్గు మొహానికి కూడా లవ్వునా? రే బొగ్గులేరా. హలో. ఏంటి నవ్వుతున్నావు? ఏ నవ్వకూడదా? అంటే నువ్వు అసలు ఏడవాలి కదా. నేనెందుకు ఏడవాలి? నిన్న మొన్న అదే కదా చేసింది నువ్వు. అది నిజం తెలియనప్పుడు ఇది తెలిసి నీకోటి ఇవ్వాలని తెచ్చాను. ఏంటిది? నువ్వే చూడు. ఏంటి, లవ్ లెటరా? కాదు, నా పెళ్లి శుభలేఖ. వారం రోజుల్లో నా పెళ్ళి. శుభలేఖ చూడు. అతను వారం రోజుల్లో పెళ్ళన్నాడు. నేను అతన్ని ఏడిపించి ఏమన్నా తప్పు చేశానా? అట్లా చేసి ఉండాల్సింది కాదు. ఇది బఠానీ, ఇది క్యాబేజీ. ఏంటి అలా ఉన్నావు? ఏయ్ నిన్నే. మీ ఆలికి పెళ్ళంటగా? వాడికి పెళ్ళా? నిన్నేదో బక్రాన్ చేస్తున్నాడు. మరి నాకు శుభలేఖ ఇచ్చాడు. నువ్వు వాడిని నడిపించావు కదా, అందుకే వాడిని నేర్పిస్తున్నాడు. బాయ్. చదువుకున్నావా? లేదు, ఏ? నాకు చదవడం రాదుగా. అయ్యో, ముందే తెలుసుంటే ఫ్రెండ్స్ని బతిమలాడే పని ఉండేది కాదు కదా. ఎందుకు బతిమలాడడం? లెటర్ రాయడం నాకు రాదు.
ఈ మధ్య బొగ్గు మొహానికి కూడా లవ్ ఉంది రోయ్.